నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. సో 17 స్థానాలపై దృష్టి పెట్టినటువంటి హస్త నేతలు ఖచ్చితంగా 14 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంతోనే కొంత పావులు కదుపుతున్నారు. సో రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్సభకు సంబంధించి షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా కార్యాచరణ కూడా కొంత వేగవంతం చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి 309 మంది అభ్యర్థులకు సంబంధించి ఆశావాహుల నుంచి దరఖాస్తులు చేసుకున్నారు. సో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొంత వడపోరుతో పూర్తి చేసి స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే నివేదించింది. సో హరీష్ చౌదరి చైర్మన్ గా ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి సంబంధించి 3 చొప్పున కొంత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ వ్యూహకర్తగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంబంధించి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ఆ సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లతో కలిసి 2 గంటల పాటు చర్చించినట్లుగా కూడా కొంత తెలుస్తా ఉంది. సో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై ఆరా తీస్తున్నారు. సో 6 గ్యారంటీలకు సంబంధించి అమలుకు తీసుకుంటున్నటువంటి చర్యలు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి కసరత్తు, రైతు బంధు చెల్లింపులు తదితర అంశాలతో పార్టీకి కొంత ఆదరణ బాగా పెరిగినట్లు కూడా పార్టీ నాయకత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనే అంశాన్ని తెలుసుకునేందుకు కొంత సర్వేల ఆధారంగా ఇప్పటికే ముందుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్రంలో ఎంత శాతం పార్టీ అనుకూలంగా ఉన్నారు, సో అధికారం చేపట్టిన తర్వాత తాజా పరిస్థితి ఏంటి అనే విషయాలపై కూడా కొంత వివరాలు సేకరిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది. సో దీనితో పాటు టికెట్ల కోసం దరఖాస్తు చేసినటువంటి ముఖ్య నేతలతో పాటు పార్టీలో చేరాలనుకుంటున్నటువంటి నాయకులు వాళ్ళ బలాల బలహీనలపై సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేస్తుంది. సో ప్రస్తుతం వారు ఉన్న పార్టీలో వారి స్థితి ఏంటి, ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, వీరికి ప్రజాదరణ ఏమాత్రం ఉంది, లోక్సభ బరిలో దించితే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారా అని వివిధ అంశాలు పూర్తి స్థాయిలో ఆధారంగా సర్వేలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సర్వేలో ఓకే అన్న లీడర్ అనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ చేసుకుంటున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పార్లమెంటు నియోజకవర్గాల ద్వారా పార్టీ బలాలని కొంత ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. పార్టీలో చేరుతున్న అదేవిధంగా చేరేందుకు చొరవ చూపుతున్నటువంటి నేతలకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయి సమాచారం రాబట్టే పనిలో పార్టీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని సర్వేలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో చేరికలతో పాటు పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఎలా న్యాయం చేయాలనే అంశంపై కూడా కాంగ్రెస్ నాయకత్వం కొంత ఇప్పటికే దృష్టి సారించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇవ్వాల్సి వస్తే ఎలా బుజ్జగించాలనే విషయంపై కూడా కొంత కసరత్తు ప్రారంభించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబించిందో బలమైన నేతలు ఇతర పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొని మరి టికెట్లు కేటాయించింది, ఆ ప్రాంతాలలో విజయం కూడా సాధించింది. సో తిరిగి అదే సర్వేలను నిర్వహిస్తూ ఉంది. ఇతర పార్టీలో బలమైన నేతలు ఉంటే వాళ్ళని తీసుకొని ఒకవేళ ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి నేతలను ఏ విధంగా బుజ్జగించాలనే చర్యలను కూడా ఇప్పటికే కొంత ప్రారంభించినట్టుగా కూడా కొంత తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా కూడా కొంత వ్యూహాత్మకంగానే పార్లమెంట్ ఎన్నికల రంగంలోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అధికారంలో ఉన్నా కూడా ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం. హ్యాష్ ట్యాగ్